నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్తే అండి. నమస్తే. మనం చూసుకుంటే ఏదైతే ఒక వ్యూహంలా కనిపిస్తుంది ఏంటి అంటే విజయసాయి రెడ్డి కసిరెడ్డి రాజ్ని ఇతను ఒక తెలివైన క్రిమినల్ అని చెప్పేసి అనడం కావచ్చు. అయితే వాస్తవానికి ఈయన ఏటుగా ఉన్నాడు. ఈయన ఒక క్రిమినల్ కేసులో కొంత ఇరుక్కున్నటువంటి ఒక విజయసాయి రెడ్డి ఒక క్రిమినల్, నాకన్నా పెద్ద క్రిమినల్ అని చెప్పేసి మనం వింటూ వస్తున్నాం. అదేదో సినిమాలో చిన్న డైలాగ్ ఉంటుంది, నేను దొంగ అంటే వెనకొచ్చేటోడు ఎవడు అన్న ఒక పదం ఒకటి యూజ్ చేస్తూ ఉంటారు. అలాగా వినిపిస్తుంది. ఇదే కాకుండా గతంలో మనం చూసుకుంటే ఆ పార్టీకి సంబంధించిన అధినేత నన్ను బోస్డేకే అన్నారని చెప్పి ఆ బోస్డేకే పదానికి ఉన్నటువంటి ఒక ఏమంటారు అనమాట అర్థం కూడా మార్చిపడేశాడని చెప్పుకోవాలి. వాస్తవానికి ఏపీలో ఏదైతే 2019 నుంచి 24 దాకా భయంకరమైన స్కాములు జరిగాయి. ప్రతి ఒక్కటి స్కామే. అది నీరు కావచ్చు, లేదా వైన్ కావచ్చు, లేదా మైనింగ్ కావచ్చు, లేదా బియ్యం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. అయితే ఎవరైతే విజయసాయి రెడ్డి బయటికి వచ్చి అది పార్టీ నుంచి బయటకు వచ్చేసానని చెప్పుకుంటూ జగన్కి చాలా దగ్గరగా ఉంటూ కింద ద్వితీయ శ్రేణిలో ఎవరైతే ఈ యొక్క స్కాముల్లో పాల్గొన్న వాళ్ళందరినీ ఇరికిస్తూ జగన్ని కాపాడాల్సిన ప్రయత్నం చేస్తున్నాడు అనేది ఒకటైతే, ఇప్పుడు ఇదంతా చూసిన తర్వాత వ్యూహం అర్థమైన తర్వాత ఏపీ ప్రజలందరూ కూడా ఎవడు మీరు బట్టేబాజ్ కావచ్చు, లేదా బోసిడికే కావచ్చు, లేదా ఇంకెవరైనా కావచ్చు, అవన్నీ మాకు సంబంధం లేదు. మా రాష్ట్రం నుంచి దాదాపు 35 లక్షల కోట్లు ఏదైతే స్కాముల్లోనే ఒక 20 లక్షలు, అప్పు తీసుకుంటే ఒక 10 లక్షలు, మిగతావన్నీ కూడా కలిపితే ఒక 5 లక్షలు, 35 లక్షల కోట్లు తిరిగి రాష్ట్రానికి ఇచ్చేయండి. ఎందుకంటే పోలవరం లాంటివి ఎన్ని అవుతాయి, అమరావతి లాంటివి ఎన్ని అవుతాయి. సో ఇలాంటివన్నీ కూడా రావాలి అంటే ఖచ్చితంగా ఏపీ ప్రజలు ఏం కోరుతున్నారంటే మీ డ్రామాలు ఆపండి అని అంటున్నారు. మొత్తానికి దీని నుంచి మీరు ఏం చెప్తారు? ఇక్కడ నిజంగా మీరు అన్నట్లుగా ఎవరైతే విజయసాయి రెడ్డి అనే వ్యక్తి మొన్న విచారణ తర్వాత బయటకు వచ్చి ఏం మాట్లాడాడు అని అంటే, అసలు పోలీసులకు కూడా కనిపించకుండా తిరుగుతున్న రాజకసిరెడ్డి కూడా బయటకు వచ్చేసి ఎక్కడి నుంచి ఒక వాయిస్ మెసేజ్ అయితే వచ్చింది, అతను రాకపోయినా అట్లాంటి మాటలు మాట్లాడాడు. ఇక్కడ మనం వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీ వాళ్ళు ఒకప్పుడు ఏ విధంగా కలిసిమెలిసి ఉన్నారు, ఎందుకు ఈ రోజున విడిపోయారంటే కేవలం ప్రజల నుంచి దోచుకున్న డబ్బు వీళ్ళు వాటాలు తక్కువ అవటం, అదే కనిపిస్తుంది క్లియర్గా ఈ రోజున. మరి అదే విధంగా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి కింద ఉన్న ఎవరైతే మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉన్నారో వీళ్ళు ఈ రోజున ఒకరి మీద ఒకరు, చిన్నపిల్లాడు కనుక నా బలపం వీడు కొట్టేశాడు, నాది ఇస్తావా ఇవ్వంటే నేను కొట్టేలేదు ఇంకొకరు, ఈ విధంగా ఉంది అది. ఇది విధానం అంటే వీళ్ళు ఏదైతే విజయసాయి రెడ్డి చెప్తున్నాడో మా ఇంట్లోనే 2 సార్లు మీటింగ్ జరిగిందని, మరి అప్పుడు ఎవరున్నారు, ఎవరైతే దీనికి సంబంధించి మంత్రి అంటే నారాయణ స్వామి, ఆయన ఆ రోజున ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. మరి అతన్ని కూడా పిలవకుండా దానికి సంబంధించినవి ఏవి కూడా వీళ్ళు అక్కడ విచారణ అంటే ఒక క్యాబినెట్ మీటింగ్ అనో లేకపోతే ఇంకోటనో దానికి సంబంధించిన చర్చ లేకుండా వీళ్ళ ఫ్యామిలీ మీటింగ్ లాగా ఇంట్లో కూర్చొని ఎందుకు మాట్లాడారు, అసలు మీ ఇంట్లో ఎందుకు మీటింగ్ పెట్టారు, ఈ రోజున అసలు మీటింగ్ పెట్టారు కానీ ఏం మాట్లాడుకున్నారో తెలియదని ఒక మాట. అదేవిధంగా తాడేపల్లి ప్యాలెస్లో కానీ హైదరాబాద్లో కానీ కేవలం వాళ్ళకి నేను డబ్బు అప్పిచ్చాను, 100 కోట్లు నా అల్లుడి చేత ఇప్పించాను, మరి దాని గురించి వాళ్ళు ఏం బిజినెస్ చేశారు, ఏం మాట్లాడారు, ఎలా ఉండిద్దంటే అవినాష్ రెడ్డి ఫోన్ చేశాను పక్కన ఉన్న ఆయన గుండెపోటు అని చెప్పాడని చెప్తున్నట్లుండిద్ది విజయసాయి రెడ్డి మాటలు. మరి ఈ రోజున చూస్తే ప్రజలందరూ నిజంగా ఇతనేమో బట్టేబాజ్ అంటాడు, అతనేమో బోసుడీకే అంటే ఒక భయంకరమైన మీనింగ్ చెప్పాడు. నిజంగా ఆ రోజున ఒక సంచలనం ఏంటంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి చేత ఆ స్క్రిప్ట్ రైటర్ ఎవరో కానీ అంత భయంకరమైన పదాన్ని మాట్లాడిచ్చాడు. బోసుడీకే అన్న దానికి ఒక భయంకరమైన పదాన్ని అతనే స్వయంగా మాట్లాడి చవటం అనేది ఆ రోజున ప్రతి ఒక్కరూ నివ్వెరపోయారు. ఏంటి ఇట్లాంటి మాటలు మాట్లాడారు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తిని, ఈ రోజున అంతకంటే భయంకరమైన మాటలు మాట్లాడుతున్నారు. అతని కిందున్న ఈ రోజున ప్రజల నుంచి కొట్టేసిన డబ్బులు వీళ్ళు పంచుకోవటానికి దాచుకోవటానికి తేడాలు వచ్చినాయి అనేది ఇక్కడ కనిపిస్తుంది. మిథున్ రెడ్డి ఒకవైపు, విజయసాయి రెడ్డి తెలుసు అంటాడు. విజయసాయి రెడ్డి తెలివిగా ఏం మాట్లాడతాడు అంటే, నాకు తెలిసిన వాటికి నేను సమాధానం చెప్పాను కానీ కొన్ని క్వశ్చన్స్ మాత్రం మిథున్ రెడ్డి, రాజకసిరెడ్డి చెప్పాలి, వాటికి అవి నేను చెప్పేవి కాదు, నేను చాలా శాంతియుతంగా ఉంటాను కానీ ఈ రోజు నాకు మనశ్శాంతి లేకుండా చేశారని అతను మాట్లాడతాడు. ఈ రోజును చూస్తుంటే ఇటువైపు జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీలో ఏం జరుగుతుంది, అదేవిధంగా వీళ్ళు ప్రజల నుంచి దాచుకున్నవి దోచుకున్నవి ఇదంతా కూడా ఎక్కడి నుంచి వచ్చిందంటే వీళ్ళకి లావాదేవీల్లో ఏదైతే వీళ్ళు కొట్టేసిన డబ్బు పంచుకోవటంలో ఈ రోజున తగువులు వచ్చాయి.
దానికి సంబంధించి ఒకరి మీద ఒకరికి అసలు సంబంధం లేకుండా పోర్టు గురించి విచారణ పిలిచిన విజయసాయిరెడ్డి ఏ రోజైతే అసలు నేను పార్టీకి రాజీనామా చేశాను లేకపోతే రాజ్యసభ సభ్యత్వానికి చేశాను అంటూనే జగన్మోహన్ రెడ్డికి ఇతను సపోర్ట్గా ఉంటున్నాడు అందరికి కనిపిస్తుంది. ఈ రోజున పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతూ నన్ను ఎవరు చూడలేనన్నట్లుంది వీళ్ళ మాటలు, వీళ్ళు చేసే యాక్షన్ ఇదంతా కూడా. కాబట్టి ప్రజలందరూ చూస్తున్నారు. మీరు పదే పదే కాకినాడ పోర్టుకు సంబంధించి వచ్చినప్పుడు ఏం చెప్పారంటే లిక్కర్ సంబంధించి ఎవరైతే అతను ఉన్నాడో రాజకేశ్వర రెడ్డి పేరు చెప్పాడు. మరి ఈ రోజున ప్రజలు ఏమనుకుంటున్నారు, అసలు సంబంధం లేకుండానే ఆ రోజు అతను ఆ పేరు ఎందుకు చెప్పాల్సి వచ్చింది? మరి మిథున్ రెడ్డి గారు దాంట్లో ఒక ఎంపీ స్థాయిలో ఉండి అతనికేం సంబంధం? మరి ఎక్సైజ్ మినిస్టర్గా ఎవరున్నారు ఆ రోజున? మరి వాళ్ళెందుకు బయటకు రాకుండా వీళ్లే చేస్తున్నారు అంటే ఆ రోజున మినిస్టర్గా ఉన్న నారాయణ స్వామి గారు ఆ రోజు వాళ్ళ నియోజకవర్గంలో అనిత రాణి అనే ఎవరైతే ఒక వైద్యురాలు ఉందో ఆవిడ మీద ఎంత దాష్టికానికి వీళ్ళు పాల్పడ్డారు. ఈ విధంగా ప్రతి ఒక్కటి అంటే నారాయణ స్వామి అనే వ్యక్తిని వీళ్ళు ఎందుకు రానియకుండా చేశారంటే ఎస్సీ ఎస్టీల మీద జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న ప్రేమ. ఈ రోజున ప్రజలందరూ ఇదే చూస్తున్నారు. మీరు దోచుకోవటం అదేవిధంగా ఎస్సీ ఎస్టీలను కూడా దిగజార్చే విధంగా వీళ్ళ ప్రవర్తన, వాళ్ళకి అధికారం ఇచ్చినా కూడా అధికారానికి వాళ్ళు ఎప్పుడు కూడా సంతకం పెట్టడానికి తప్పించి దాంట్లో ఎటువంటి లావాదేవీలకు కానీ దేనికి కానీ వాళ్ళ నిర్ణయాలకు కానీ వాళ్ళతో సంబంధం లేదు. మీరు అదే చూపిస్తున్నారు వీళ్ళు. కేవలం మేము ఎస్టీలకి ఎస్సీలకి ఎంపీలుగా కూర్చోబెట్టాం లేకపోతే మినిస్టర్లుగా కూర్చోబెట్టామని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు కానీ వాళ్ళ నిర్ణయానికి వీళ్ళు ఎక్కడ కట్టుబడి ఉన్నారు? అయితే వైసీపీకి సంబంధించిన ఒక మాట అయితే వినిపిస్తుంది. ఏదైతే ఎస్సీలు కావచ్చు ఎస్టీలు కావచ్చు లేదా దాదాపు 175లో ఒక 50 మందినో లేకపోతే ఒక 20 మందిని తీసి పక్కన పెడితే మిగతా వాళ్ళందరికీ కూడా ఒకటే ఆదేశాలట. వాళ్ళ దగ్గర పనిచేసేటువంటి ఎవరైతే సీఎంఓ మనిషి ఎవరైతే ఉంటారో సీఎం ఆఫీస్ నుంచి వచ్చే మనిషి, ఆ మనిషి ఎక్కడ సంతకాలు పెట్టమంటే అక్కడ సంతకాలు పెట్టాలి అంతే తప్ప మిగతా అనవసరంగా జోక్యం చేసుకొని ఎవరికి మీరు మాటలు ఇవ్వద్దు, ఎక్కడ మీరు సైన్లు చేయొద్దు, మీరు రబ్బర్ స్టాంపులు మాత్రమే మాకు అని చెప్పి ముందే ఒప్పందాలు ఒప్పించుకున్న తర్వాత ఇదంతా జరిగిందని చెప్పి ఈ రోజున క్లియర్ కట్ గా ఆధారాలతో సహా మనకు బయటపడింది ఏంటంటే విజయసాయి రెడ్డి గారు ఏ విధంగా చెప్పారో చెప్పకనే చెప్పారో లేకపోతే అసలు ఇలా జరగదని చెప్పారో కానీ మా ఇంట్లో మీటింగ్ పెట్టాం, మీటింగ్ ఎవరెవరు హాజరయ్యారో చెప్పారు. మరి మీరు పెట్టుకున్న మీటింగు లిక్కర్కి సంబంధించింది. మరి ఆ రోజు మినిస్టర్ ఎవరు? నారాయణ స్వామి గారు ఉన్నారు. మరి ఆయన ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా మరి మీరు ఇచ్చిన గౌరవం ఏంటి? అయితే అది కూడా కాకుండా మీటింగ్ లో పాల్గొన్న వాళ్ళందరి పేర్లు చూస్తే అందరి తోకలు రెడ్లే. అవును. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడతారు ప్రతిసారి? ఏ విధంగా ఏ సామాజిక వర్గానికి నేను పెద్దపీట వేశానని చెప్పుకుంటున్నాడు, మరి ఏ సామాజిక వర్గాన్ని నేను దగ్గరకు కూడా చేరనని చెప్తున్నాడు. మరి ఎవరికి నా కులాలను అంటగట్టాడు, ఎవరికి మతాలను అంటగట్టాడు, ఏ విధంగా కుల రాజకీయాలకి తెరదీశాడనంటే ఈ రోజున ప్రతి ఒక్కరికి కనిపిస్తున్న విషయం ఎస్సీలని ఎస్టీలని నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనార్టీలు ఎస్సీలు నాకు మేనమామలు అని చెప్పేసి ఈ రోజున జగన్మామ చేసింది ఏంటంటే నిజంగా ఒక దాష్టికానికి పాల్పడ్డాడు. ఇదైతే మనకు క్లియర్గా కనిపిస్తుంది. కనీసం నువ్వు ప్రజల్లో మెప్పు కోసం ప్రజల ఓట్ల కోసం ఏదైతే ఒక బైబుల్ని ఒక పవిత్రమైన గ్రంథాన్ని ఎంత భయంకరమైన ఒక ఓటు కోసం ఇతను ఉపయోగించుకున్నాడు అని అంటే ఈ రోజున ఒక మతాన్ని ఒక కులాన్ని అన్ని విధాలుగా ఇతను కదా దిగజార్చాడు. ఇతను కదా ఈ రోజు ప్రజల్ని వాళ్ళ ఏదైతే మత విద్వేషాలకు రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించాడు. వాళ్ళ ఒకటి హిందూ సామాజిక వర్గం కానీ ఏదైనా సరే ఒక సామాజిక వర్గానికి కొన్ని విలువలు విశ్వసనీయతలు ఉంటాయి. మరి ఈ రోజున ప్రతిసారి ఇతను మాట్లాడుతూ ఉంటాడు విశ్వసనీయతని. మరి ఈ రోజున ప్రజల్లో అదే లేకుండా చేసుకోవడానికి కారణం ఎవరయ్యారంటే జగన్మోహన్ రెడ్డి అండ్ కో. మరి వీళ్ళు బోసుడీకేలా బట్టేబాజులు ఈ రోజున ప్రజలందరూ ఒకటే కోరుతున్నారు, మా దగ్గర నుంచి ఇన్ని లక్షల కోట్ల రూపాయలు మీరు కొట్టేసిన గజ దొంగలు కాబట్టి మిమ్మల్ని వదిలే ప్రసక్తే లేదు, ప్రతి ఒక్కరూ కూడా శిక్ష పడాల్సిందే, విచారణ జరగాల్సిందే. మా పోలవరానికి అమరావతికి పట్టిసీమకి ఈ రోజున బంగారు కుటుంబాలుగా తయారు చేయడానికి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అయితే కష్టపడుతున్నారో దానికి అన్నిటికి కూడా మీరు దోచుకున్నవన్నీ కూడా తిరిగి ఇచ్చేయాల్సిందని ప్రజలైతే కోరుకుంటున్నారు. అయితే మనం చూసుకుంటే ఇంత బహిరంగంగా ఏదైతే సరస్వతి భూములకు సంబంధించి రాజశేఖర రెడ్డి గారు సంపాదించింది కాదు, రాజారెడ్డి సంపాదించింది కాదు, జగన్ రెడ్డి సంపాదించింది కాదు, అది ప్రజలకు సంబంధించి దాదాపు 1500 ఎకరాలకు సంబంధించింది. సో దాంట్లో ఎన్నో వేల కోట్లు, అది వాటి గురించి కొట్లాడుతున్నటువంటి ఒక కొట్లాట అనుకోవచ్చు. అవే కాకుండా క్విడ్ ప్రోకో ఏదైతే ఉందో ఇది కూడా
జనాన్ని మోసం చేసి కొన్ని వేల కోట్లు, అంటే ఓన్లీ సిట్టే ఇచ్చింది, ఏది దాదాపు సిబిఐ చెప్పింది అనమాట, దాదాపు ఈడీ కావచ్చు ఇవన్నీ కూడా దాదాపు 43,000 కోట్లు అని చెప్పారు. వాస్తవానికి అది 1,00,000 కోట్లకు పై చిలుకు. అవే కాకుండా గతంలోనే 1,00,000 కోట్లు సంపాదించాడని చెప్పేసి. సో ఇప్పుడు వచ్చేసరికి ఏపీ రాష్ట్రంలో దాదాపు 2019-24 జరిగినటువంటి ఒక లిక్కర్కి సంబంధించిన స్కామ్ కావచ్చు, మైనింగ్ కావచ్చు, లేదా గుడికి సంబంధించిన స్కామ్ కావచ్చు, గుడిలో నెయ్యి కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా అన్నీ కూడా బయటికి తీసి ఖచ్చితంగా ఎంతవరకు అయితే ఉంటుందో అది వీళ్ళు బహిరంగంగా వచ్చి కొట్లాడడాన్ని ఎలా చూడాలి? ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ 2019లో చేసిన తప్పేంటి అంటే రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజల్ని మొత్తాన్ని కూడా ఒక దొంగకి చేతికి తాళాలు ఇచ్చినట్లు ఇచ్చేశారు అధికారాన్ని. మరి ఈరోజు ప్రతి ఒక్కరు కనిపిస్తూనే ఉంది. 16 నెలలు జైల్లో ఉండొచ్చి మరి బెయిల్ మీద బయట ఉన్న ఈ జైలు ఖైదీ ఏం చేస్తాడు రాష్ట్రాన్ని అంటే అదే చేశాడు. ఇప్పుడు అతనుకున్న ఒక ఇదేంటి, అక్రమ ఆస్తుల కేసులో పెద్ద డిగ్రీ, వెళ్ళి 16 నెలలు జైల్లో ఉండొచ్చాడు. మరి తల్లిని చెల్లిని ఉపయోగించుకొని ఈ రోజున వాళ్ళకు కూడా కొట్లాట్లు ఎందుకు వచ్చినాయి అంటే అదే ప్రజల దగ్గర నుంచి దోచుకున్న డబ్బు, సొమ్ము, భూములు ఇవన్నీ కూడా. మరి ఈ రోజున అదే మంత్రులు ఎందుకు కొట్టుకుంటున్నారంటే అదే విషయం. ప్రజలందరూ లిటరల్లీ దొంగల ముఠాని ఆ రోజున ప్రజాప్రతినిధులుగా ఎన్నుకున్నారు. కాబట్టి ఈ రోజున మేమంతా కూడా అంటే ఒక నాయకుడు అంటే ప్రజల భవిష్యత్తు గురించి ఆలోచించేవాడు చంద్రబాబు నాయుడు అని ఈ రోజున అందరం చెప్పుకుంటున్నాం. కానీ వచ్చే ఎలక్షన్ గురించి, లేకపోతే ప్రజలను ఏ విధంగా మోసం చేయాలి, ఏ విధంగా దోచుకోవాలి, దాచుకోవాలి, ఏ విధంగా మా జేబులు నింపుకోవాలి అనే విధంగా వీళ్ళందరూ ఉన్నప్పుడు వీళ్ళు ప్రజాప్రతినిధులుగా పనికిరారు. ఈ రోజున 11 కాదు కదా, అది కూడా చాలా ఎక్కువ వీళ్ళకి వచ్చింది. మరి భయపెట్టో లేకపోతే మభ్యపెట్టో ఏదో విధంగా ఈ రోజున 11 కూడా సంపాదించారు. పదే 40% అంటున్నారు. అది ఏ విధంగా వచ్చిందో అందరికీ తెలుసు. ఈ రోజున మీరన్నట్లుగా వీళ్ళని ఏ విధంగా చూడాలి అంటే నిజంగా ఈ రోజున ప్రజలందరూ ఒకటే కోరుకుంటున్నారు, ఇట్లాంటి వాళ్ళకి మళ్ళీ ఇంకొక ఛాన్స్ అని కాదు కదా. ఎక్కడా కూడా కోర్టులైనా లేకపోతే లాయర్లైనా పోలీస్ స్టేషన్లైనా విచారణే అవసరం లేదు. ఎందుకు విచారణ? ఈ విధంగా విచారణకు పిలవటం, వాళ్ళు వచ్చి పెద్ద ఏదో గొప్ప స్థాయిలో బయటకు వచ్చేసి ఒక మీటింగ్ పెట్టడం, ప్రెస్ మీటు, మరి వాళ్ళల్లో వాళ్లే బట్టే బాధ అని చెప్పి. ఇక్కడ కూడా ఒక వ్యూహం ఉంది ఏంటంటే, ఇక్కడ విజయసాయిరెడ్డి కీలకం ఏటు అంటే లేదు నేను కాదు కసిరెడ్డి అంటే లేదు నేను కాదు మిథున్ రెడ్డి వచ్చేసి ఇంకొక రెడ్డి. సో ఇలాగా టైంపాస్ చేస్తానికి ఒక వ్యూహం కూడా అని చెప్పి అనుకోవచ్చు అంటారు. ఎందుకంటే వీళ్ళు గతంలో చూసుకుంటే ఈడీకి సంబంధించిన దాంట్లో దాదాపు 130 డిశ్చార్జ్ పిటిషన్లు, వాళ్ళతో సంబంధాలు ఉన్నాయి, వీళ్ళతో సంబంధాలు ఉన్నాయి. అదేవిధంగా చూసుకుంటే వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులు వచ్చేసరికి ఎవరెవరైతే ఉన్నారో గూగుల్ టేకర్లో దొరికిన తర్వాత కూడా మిగతా వాళ్ళు అసలు లేదు, సొంత కూతురు అల్లుడు చంపించాడు అంటే ఒక వ్యూహం అన్నమాట. సో అది కూడా లిక్కర్ స్కామ్ లో ఇదే జరగబోతుందా అంటే కేసుని ముందుకి కదలనివ్వకుండా చేస్తున్నారు అనేది క్లియర్ కట్ గా అర్థమవుతుంది. అదే విధంగా వీళ్ళు ఎన్ని విధాలుగా తప్పించుకోవడానికి ప్లాను ఏదో ఒకటి ఇది కాబట్టి అది చట్టాలు న్యాయాలు ఇంకా సవరణలు జరుగుతూనే ఉంటాయి. వీళ్ళకి ఏదో విధంగా ఏదో సెక్షన్ కింద మేము ఇంకా తప్పించుకోవచ్చు, ఏదో ఒకటి చెయ్యాలి అనేది ప్రజల్లో ఈ విధంగా రకరకాల కట్టుకథలతోటి రోజుకో సినిమా సీరియల్ మనకి చూపిస్తూ ఉంటున్నారు. వీళ్ళు సీరియల్ చూస్తున్నట్లే ఉంది, రోజుకో ఎపిసోడ్. ప్రతిసారి మిథున్ రెడ్డి ఎపిసోడు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఎపిసోడు, ఈ రోజు చూస్తే విజయసాయి రెడ్డి, కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి. ఏంటి వీళ్ళంతా ఎందుకు ఈ రోజున ఉపేక్షిస్తున్నారు, ఎందుకు ఆలోచిస్తున్నారు, ఎందుకు వీళ్ళకి ఈ విధంగా బెయిల్ కోసం అప్లై చేసే టైం ఇస్తున్నారు? ఇప్పుడు ఆయన చూస్తే కాకాని గోవర్ధన్ రెడ్డి, మరి అతను ఎక్కడున్నాడు ఎవరికీ తెలియని పరిస్థితి. వీళ్ళంతా కూడా ప్రజల్ని చాలా గందరగోళానికి గురి చేస్తూ మధ్యలో చూస్తూ ఉంటే మనం మతాల పేరుతోటి, కులాల పేరుతోటి కొత్తవన్నీ కూడా తెర మీదకు తీసుకొస్తూ నిజంగా వీళ్ళు చేసే ఈ పెద్ద డ్రామాలో ఇవన్నీ కూడా అడ్వర్టైజ్మెంట్ లాగా వీళ్ళు వాడుకుంటున్నారు, ప్రజల్లోకి అదే తీసుకొస్తున్నారు. లేకపోతే ఫస్ట్ ప్రవీణ్ మరణం ఏంటి, ఈ వక్ఫ్ భూములు ఆ విడుదల రజని చేసేది ఏంటి, అక్కడికి వెళ్ళి ఆవిడ, లేకపోతే ఇప్పుడు సంబంధించి గోవుల మరణాలపై ఈ దుష్ప్రచారం ఏంటి, ఇవన్నీ చూస్తూ ఉంటే నిజంగా పాపం పండింది, ఎంతో కాలం లేదు, వీళ్ళకి టైం దగ్గరకు వస్తుంది అనేది ప్రజలు ఖచ్చితంగా చెప్తున్నారు. సో చూద్దాం, ఖచ్చితంగా ఏదైతే వీళ్ళు ఆడుతున్న వ్యూహానికి మాత్రం ఖచ్చితంగా కూటమి బ్రేక్ అయితే వేయాలని కోరుకుందాం. మొత్తానికి ఏపీ ప్రజలు ఒకటే కోరుకుంటున్నారు, మా సొమ్ములు మాకు తిరిగి ఇచ్చేయండి అని చెప్పేసి అయితే అంటున్నారు. సో చూద్దాం, మొత్తానికి వీళ్ళ డ్రామాలు ఆపి సొమ్ములు తిరిగి ఇచ్చేటువంటి ఒక పనిలో ఉంటారు లేదో చూద్దాం. మరి నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.